పట్టణంలో కాంగ్రెస్ నేత కంది శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి కంది శ్రీనివాసరెడ్డి నివాళులు అర్పించారు. బైక్ ర్యాలీలో ప్రజలు భారీగా పాల్గొన్నారు. కాంగ్రెస్ జెండాలతో ఆదిలాబాద్ రోడ్లు జనసంద్రంగా మారిపోయాయి. బీఆర్ఎస్ అవినీతి పాలనను ప్రజల మద్దతుతో రాష్ట్రం నుండి తరిమికొట్టామని కేఎస్ఆర్ అన్నారు. 10 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున సోనియమ్మ తెలంగాణ ఇచ్చారని గుర్తు చేశారు. తెలంగాణ తల్లి ఎలా ఉంటదో మనం ఎవరం చూడలేదు, కానీ తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మను మాత్రం చూస్తున్నామని తెలిపారు. కార్యకర్తల అండ, ప్రజల మద్దతుతో సుమారు 50,000 ఓట్లు సాధించామని ఈ రకంగా గుర్తు చేశారు. గెలిచినా ఓడినా తాను ప్రజల మనిషినేనని కంది శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఇక ప్రజల కష్టసుఖాల్లో ఎప్పుడూ తోడుగా ఉంటారని కంది శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. నేను మీకు 6 గ్యారెంటీలు అమలు చేస్తాను బాండ్ పేపర్ మీద రాసిచ్చినా లేదా ఇవాళ అందులో 2 గ్యారెంటీలు ఇవాళ మొదలు పెడుతున్నాం. మన కాంగ్రెస్ పార్టీ మీకు హామీ ఇచ్చిన కంది శ్రీనివాసరెడ్డి, మన రేవంత్ అన్న, ఆదిలాబాద్ కు రేవంత్ అన్న రక్ష, కాంగ్రెస్ పార్టీ రక్ష. మీ అందరికి చెప్తున్నా, ఈ రోజు నుంచి 2 గంటల నుంచి మహిళలందరికీ బస్సు ప్రయాణం ఫ్రీ. మహిళలందరూ తెలంగాణలో ఎక్కడికైనా ప్రయాణం చేయొచ్చు. నేను హామీ ఇచ్చినా లేదా? కాంగ్రెస్ పార్టీ తరఫున ఇచ్చినా లేదా? మన రేవంత్ రెడ్డి అన్న ఇచ్చిండా లేదా? ఇగో ఈ రోజు నుంచి అమలు అవుతుంది, చూసుకోండి అని చెప్పండి అందరికీ. అవునా? అట్లనే 10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమాను పెంచుతామని చెప్పినాము. ఈ రోజు నుంచే 10 లక్షల రూపాయల బీమా అమలు అవుతుంది కాంగ్రెస్ పార్టీ తరఫున. మనము 3వ తారీఖున రిజల్ట్ వచ్చింది. ఎన్నో తారీఖు? 9వ తారీఖు. ప్రమాణ స్వీకారం నిన్న లేక మొన్న చేసేడు. 2 రోజులలో 2 హామీలు కథం పట్టించినాం మనం. అవునా కాదా? అమలు చేస్తున్నామా లేదా? మనం అమలు చేస్తున్నాం. ఒక్కటే గుర్తు పెట్టుకోండి, ఇక నుంచి భవిష్యత్ అంతా కాంగ్రెస్ పార్టీనే. ఎవడైనా గులాబీ జెండా పట్టుకొని ఉంటే పారిపోతాడు, బిడ్డ పారిపోతాడు. ఇంకెక్కడి గులాబీ జెండా? కథం అయిపోయింది. ఇక నుంచి ఆవుగని ఒక మనిషి ఎవరు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఊరేసుకుంటా అన్నాడు. ఎవరా ఊరేసుకుంటా అన్నాడు? ఎవరు ఊరేసుకుంటా అన్నారు? మరి ఊరేసుకున్నాడు అట్లా అడిగిండ్రా? మరి అడిగిండ్రా అన్న? ఎప్పుడు ఊరేసుకుంటా ఊరితాడు గట్టిగా పెట్టినామని చెప్పలేకపోయింది. గట్టిగా కొనుక్కొని వస్తారా? తాడు మర్చిపోతాడు కొనుక్కొస్తారా? గట్లాంటి ఫాల్తు మాటలు మాట్లాడతాడు ఎవడన్నా? అర్థమైన ఫాల్తు మాటలు మాట్లాడతాడా? సిగ్గు లేకుండా ఇంకా ప్రజలలో తిరుగుతున్నాడు. అవునా కాదా? తిరుగుతున్నాడా లేదా?